రంజాన్ మాసంలో కొంతమంది గంగా నదిలో ఇఫ్తార్ విందులు చేసుకుంటూ ఆ వ్యర్థాలు అందులో పడేశారు. అది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే అని కొంతమంది హిందువులు సాధువులు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు దాన్ని పరిశీలించి ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కిందకే వస్తుందని చెప్పి వాళ్ళకైతే రిమాండ్ విధించడం జరిగింది. అలాగే 2 నెలలుగా వాళ్ళని జైల్లో కూడా పెట్టారు. మొత్తం 8 మందిని ఇందులోనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 2 నెలలుగా వాళ్ళ తరఫు నుంచి ఉన్నటువంటి లాయర్ ఏమంటున్నాడంటే, మా యొక్క క్లయింట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు, అది మేము చేసినటువంటిది తప్పే, మేము ఇక ముందు అలాంటివి చెయ్యము, అది మేము అనుకోకుండా తెలియకుండా చేశాము అని చెప్పి వాళ్ళ లాయర్ చేత అలహాబాద్ హైకోర్టుకి ఏమొచ్చేసి ఈ విధంగా విజ్ఞప్తి చేయించుకున్నారు. దాన్ని పరిశీలించినటువంటి హైకోర్టు వీళ్ళకి ఇంతకు ముందు ఏమైనా నేర చరిత్ర ఉందా లేదా అవన్నీ పరిశీలించిన తర్వాత నేర చరిత్ర ఏమీ లేనందువల్ల మీరు విచారం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి ఇక నుంచి ఇలాంటివి చెయ్యము అని రాతపూర్వక హామీ ఇస్తే మీకు బెయిల్ మంజూరు చేస్తామని చెప్పి హైకోర్టు ఏమొచ్చేసి బెయిల్ మంజూరు చేసింది. మొత్తం 8 మందికి బెయిల్ మంజూరు చేసింది. అయితే దీని గురించి ఇంకా కోర్టు అయితే కేసుని కొట్టేయలేదు. హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం లాంటివి ఇక ముందు చేయకూడదు అని అందరికీ పిలిపించింది ఇప్పుడు. అయితే వీళ్ళకి ఆ మాత్రం తెలియదా? హిందువులు గంగా నదిని పవిత్రంగా చూసుకుంటున్నారని ఆ విషయం తెలియదా వాళ్ళకి? కోర్టుల వరకు వస్తే ఇంకా వాళ్ళ లైఫ్ అలా అయిపోద్దేమో అని భయానికి మాకు తెలియదు, మేము అలా ఊహించుకోలేదు, తెలియక చేసామంటున్నారు. అదే మనం ఏదైనా తెలియక అలాంటి తప్పులు చేస్తే వాళ్ళు కోర్టు వరకే వెళ్తారా? కత్తులకో తుపాకీలకో పని చెప్తారు, అందరూ వచ్చి మీద పడిపోతారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏమాత్రమైన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కోర్టుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేవు. నిజంగా కోర్టుల్లో గనక ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే ఈరోజు మనం చాలా రాష్ట్రాల హైకోర్టులు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు కావచ్చు, ఎన్నో తీర్పులు చెప్పాయి. ఆ తీర్పులు మనకి చాలా వరకు విఘాతం కలిగించేటటువంటి తీర్పులే ఉన్నాయి. చివరికి మన వివాహ వ్యవస్థ నాశనం అయిపోయే విధంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయి వేరే ఆవిడ భర్తతో వెళ్ళిపోవచ్చు, ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం అన్న విధంగా. అలాగే వివాహమైనటువంటి వారు ఇంకొక ఆవిడని ఏదైనా లైంగికంగా వాడుకున్నా అది ఇష్టమైతే వాళ్ళు అలా చేసుకోవచ్చు, భార్య భర్త బాధపడడం తప్ప ఇంకేం పీకింది ఏం లేదన్న విధంగా కూడా సుప్రీంకోర్టులు చెప్పాయి. అంటే ఇవన్నీ మన వివాహ వ్యవస్థని నాశనం చేయడానికి. అయినా సరే మనం ఏం చేసామా? చేయగలిగామా? కేంద్రం ఏమైనా కలగజేసుకుని ఇలాంటి తీర్పులు చెప్పొద్దు అని అల్టిమేటం ఏమైనా జారీ చేసిందా? కనీసం హెచ్చరికలు జారీ చేసిందా? చేయలేదు కదా. అంటే కోర్టులు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు ఇలాంటి తీర్పులు వస్తే సంతోషపడాల్సిందే తప్ప మనం ఇంకేం చేయలేము. అయితే ఇప్పుడు ఇలాంటి తీర్పులకి సరైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు అయితే అవి కావు వాళ్ళకి, వాళ్ళు చేసినటువంటి పనులకి. అయినా సరే వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారంటే అదంతా ఉట్టి నాటకమని మనకే తెలుసు. కానీ కోర్టు చేయాల్సినటువంటి పని కొంతవరకు సంతృప్తినిచ్చేటటువంటి పని. ఇది మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నాన్ వెజ్ బళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసేయమని ఇప్పుడు అక్కడ హిందూ సంఘాలకు చెందినటువంటి ఈ సాధువులు, కొంతమంది కార్యకర్తలు పోరాడుతున్నారు. దానికి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే స్పందించింది, తీసి పడేయమని చెప్పింది. పీకి పారేయండి, మన మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ ఉంచకండి. అలాగనే అక్కడ నిర్వహిస్తున్నది ఎవరు? మన హిందువులు కూడా ఉన్నారు, ఆ నాన్ వెజ్ బళ్ళు పెట్టింది. సో ఇలాంటి తీర్పులు వచ్చినందుకు సంతోషమే, కానీ మనలో యూనిటీ లేకపోవడం వల్ల ఇవి కోర్టుల వరకు వెళ్తున్నాయి. కోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే నేను కొట్టేయండి తిట్టేయండి అనడం లేదు. మనలో యూనిటీ ఉంటే వాడు ఎందుకు అలా చేస్తాడు? ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది మనలో. ఆ చైతన్యము పెరిగి పెద్దదై యూనిటీగా మారితే మనల్ని ఎవడు ఏం చేయలేడు. మనం అలాగని మూర్ఖులుగాను లేదా ఇంకొకలాగా ముఠా కక్షలుగాను మనం వెళ్ళాం. మనం సాత్వికలం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క గుణమే మనల్ని ఇప్పటి వరకు కాపాడుతుంది. కానీ ఆ సాత్వికత్వమే చాలామంది అసమర్థత అనుకొని ఈరోజు దేశాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మనం కూడా కొంచెం ఓపికని పక్కన పెట్టి యూనిటీగా ఉండి ఎవడైనా ఇలాంటి పనులు చేస్తే ప్రశ్నించాలి.